జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇళ్ల స్థలాల సాధన కోసం జర్నలిస్టులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. గత 15 రోజులుగా వివిధ రూపాల్లో నిరసన ప్రదర్శన చేసిన జర్నలిస్టులు 11 రోజులుగా నిరవధిక నిరసన దీక్షలు చేపట్టారు. అందులో భాగంగా ఆర్టీఓ కార్యాలయం ఎదుట గల దీక్ష శిబిరం నుంచి అర్ధనగ్నంగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు మాట్లాడుతూ జర్నలిస్టులకు న్యాయపరంగా దక్కాల్సిన ఇళ్ల స్థలాల కోసం గత 30 ఏళ్లుగా పడిగాపులు కాసే పరిస్థితిని ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు తీసుకొచ్చారన్నారు. జర్నలిస్టుల తెల్ల బట్టల వెనుక ఎలాంటి దుర్భర పరిస్థితులు ఉంటాయో ప్రజలు, రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు గమనించాలి అన్నారు. ఇక 3 దశాబ్దాలుగా తమ హక్కుల కోసం కాళ్లు అరిగేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో జర్నలిస్టులు ఆందోళన బాట పట్టడం జరిగిందన్నారు. జర్నలిస్టులారా, ఇది ఏ ఒక్కరి కోసం చేయడం లేదు. పడుతుంది పాత్రికేయ వృత్తిని నమ్ముకొని ప్రజాసేవే లక్ష్యంగా ఈ రంగంలోకి వచ్చిన మేము గత 30 ఏళ్ళుగా మాకు రావాల్సిన హక్కులు రాక దుర్భరమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. ఇక ఇస్తారు, రేపిస్తారు, మాపిస్తారు అని చెప్పేసి వేచి చూసి ఇక గత్యంతరం లేక ఇళ్ల స్థలాల సాధన కోసం గత 15 రోజులుగా మేము ఆందోళన బాట పట్టి కొంతమంది మాట్లాడుతుంటారు, జర్నలిస్టులకు వాళ్ళకేంది తెల్ల బట్టలు మంచి విలువ అనుకుంటారు. అయ్యా, మా తెల్ల బట్టల వెనుక మా బాధ ఏందో ఒకసారి మీకు చూపించాలనే ఈరోజు అర్ధనగ్న ప్రదర్శన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఇక మీరు అట్లనే కూర్చోండి, మేము ఇట్లనే చూస్తాం భాగవతాన్ని అన్నట్లుగా మీరు వ్యవహరిస్తే మా కార్యక్రమాలను ఉధృతం చేస్తాం. రోజుకో కార్యక్రమం చొప్పున గల్లీ నుంచి ఢిల్లీ దాకా మా ఉద్యమం తెలిసేలా వినూత్న రీతిలో ఈ రాజకీయ నేతలు, ఈ అధికారులు, ఈ ప్రభుత్వాల తీరును ఎండగడతాం. మా బాధ ఏందో మేము ప్రజలకు చెప్పుకుంటాం, ప్రజా సంఘాలను కూడగడతాం. రోజుకో కార్యక్రమం చొప్పున మేము ఆందోళన బాట ఉధృతం చేస్తాం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులారా మా పరిస్థితిని అర్థం చేసుకోండి, ఈ విషయాన్ని ఇక్కడితో సద్దుమణిగేలా చూడండి. ఇంతింతై వరుడింతై అన్నట్లు మేము తలుచుకుంటే ఇప్పుడు ఈ రోజు ఓన్లీ జగిత్యాల పాత్రికేయులమే నిరసన దీక్షలో కూర్చున్నాం. జగిత్యాల జిల్లాలోని 20 మండలాల పాత్రికేయులను తీసుకొచ్చి ఇక్కడ కూర్చుండబెడతాం. మా సత్తా ఏంటో కూడా చూపిస్తాం.